హాయ్! ఈరోజైతే మేము ఆ బావి దగ్గరికి వెళ్ళాము. చూడండి చెట్టంతా ఎండిపోయింది. ఆకులైతే అబ్బా! రాలుతూనే ఉన్నాయి. మా మామయ్య అయితే ఎప్పుడైనా రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందంతా క్లీన్ చేసేస్తాడు. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూడా నీట్‌గా ఉండడానికి. ఈరోజు మార్నింగ్ మా మామయ్య రాలేదు. సో, ఈవినింగ్ వచ్చిన తర్వాత అదంతా క్లీన్ చేసి పెట్టాడు. మా కొబ్బరికాయ చెట్టుకైతే కొబ్బరికాయలు కాస్తున్నాయి గానీ, తెంపడానికి టైమే ఉండట్లేదు. చూస్తూ చూస్తూ 2 మంత్స్ గడిచిపోయినాయి. మేమైతే నాటు వేసేసి. ఇంకా టైం కూడా దగ్గరకొస్తుంది పొలంలో ఒడ్లు పండడానికి. మాకొక ఆవుంది గదా! ఆవు కోసం గడ్డి కొయ్యాలి. నాకైతే ఇప్పుడు ఈ వరి పెరిగింది గదా! ఈ వరాల పైన నడవాలంటేనే చాలా భయమైతది. ఎందుకంటే చాలా కూలుగుంటది గదా! అక్కడక్కడ పాములు గూడా కనిపిస్తాయి. వామ్మో! ఒక్కసారి అనిపించిందంతే. నాకొక్కదానికి వెళ్ళాలి చాలా భయమవుతుంది. నాకెవరైనా తోడుగా వచ్చారనుకోండి ఫాస్ట్‌గా వెళ్తా. ఎందుకంటే నాకొకరు ధైర్యంగా ఉన్నారు గదా అని. అదే నన్నొక్కదాన్ని వెళ్ళమన్నారనుకోండి అసలు నేను లోపలికి వెళ్ళను. మా బావ అయితే ఈవినింగ్ గడ్డి కోద్దామనేసి ఆవుకి గడ్డి కోస్తున్నాడు. సో, తనకి హెల్ప్ చేద్దామనేసి నేను వెళ్ళాను. నేను ఒక్కదాన్ని లోపలికి వెళ్ళినా ఒకవేళ ఏమైనా కనిపించినా కింద పడ్డాననుకోండి ఆ పొలం పైనుంచి ఏదో ఒకటైతది. అమ్మో! అంత పెద్ద రిస్క్ ఎందుకులే అనేసి నాకెప్పరు కూడా నేను వెళ్ళను కూడా. ఈవినింగ్ టైంలో అయితే మా పొలం దగ్గర నుంచి వ్యూ అయితే ఎంత బాగుంటుందో అబ్బా! అక్కడే ఉండాలనిపిస్తుంది. బట్ మా ఇల్లు ఒక దగ్గర, ఆ పొలం ఒక దగ్గర కాబట్టి కంపల్సరీ ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్ళాల్సిందే. గడ్డి కోసాము కదా! ఆ గడ్డి అయితే మా చిన్న ఆవుకి వేసాము. అలాగే పెద్ద ఆవుకి వేసాము. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.